రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ పీసీ ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు, ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు, కానీ పర్సన్ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్. అతని వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు. వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. వారు ఏమన్నారు? లెటర్ డేటెడ్ 13/3/2015 from Minister of Water Resources, Government of India. Further, Ms. Uma Bharati, the then Minister of Water Resources, River Development and Ganga Rejuvenation, Government of India, address dated letter number 31/5/2008, PR/C, dated 13/3/2005 అని చెప్పి దీంట్లో రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయన చేసుకుంటూ వచ్చి క్లియర్గా యాజ్ పర్ ఆఫ్ ద photocopy of the said letter dated 13/3/2005 shows that the Minister of Irrigation, Marketing, Mines and Geology, Legislative Office, Government of Telangana made an endorsement on the said letter on 23/2015 as under CE Pranayita. Please study the items and take appropriate action and report. So when the Central Water Commission cleared hydrology of the Dr. Baba Saheb Ambedkar Pranayita Chevella project as back as on 24/10/2014, the reason for the project authorities to submit modified hydrological series of approval of the Central Water Commission is not forthcoming. ఈ అన్ని లెటర్ల ప్రాతిపదికన సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థల్ని తప్పు పట్టిండని చెప్పి పేజీ నెంబర్ 98 ఈ పుస్తకం పేజీ నెంబర్ 98లో స్పష్టంగా హరీష్ రావు గారు తప్పు చేసింది, ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్గా ఈ పేజీలో రాసింది. అధ్యక్ష, ఎందుకు వారు ఈ కమిషన్ని తప్పు పడుతుండు? ఈ పుస్తకంలో పీసీ ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్, లోక్పాల్ పనిచేసిన అతను స్పష్టంగా 665 పేజీల రిపోర్ట్లో హరీష్ రావు గారిని పిన్ పాయింట్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవాలను బయటపెట్టింది. కాబట్టి ఈరోజు వారి అక్కసు, వారు విషం చెబుతున్నారు. అధ్యక్ష, ఈరోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు, ఈ ఆధారాల ప్రాతిపదికన పీసీ ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చిన పేజీ నెంబర్ 98 నేను ఇప్పుడు మీకు రీడౌట్ చేసి వినిపించిన. అధ్యక్ష, దయచేసి తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చను తప్పుదోవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి. వారి వాదన ఏమని ఉంటే ఏదైనా చెప్పండి. మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి. మీరు నీతి పరులు, నిజాయితీ పరులు, సత్యహరిచంద్రునితోని సహా జీవనం చేసిన వాళ్ళు, వారి కుటుంబంలో సభ్యులు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలి మీకు? ఈడీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, లేకపోతే సిట్ కావాలన్నా, ఏసీబీ కావాలన్నా, సిబిసిఐడి కావాలన్నా, ఏ విచారణ కావాలనో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అధ్యక్ష.